మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్కు లేఖ రాశారు టీవీకే చీఫ్ విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరారు. కాసేపట్లో టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు విజయ్. ఈ క్రమంలో టీవీకే ఆఫీస్ వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. విజయ్ మీటింగ్ నేపథ్యంలో కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెన్నైలోని విజయ్ నివాసం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎస్ లోకేష్, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2 వారాల గడువు కోరినట్లు తెలుస్తుంది. గవర్నర్ని ఏంటి పూర్తి డీటెయిల్స్? మహేశ్వరి, తమిళనాట తన ప్రపంచాన్ని చాటినటువంటి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే 108 స్థానాల్లో అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీగా నిలిచినటువంటి టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 స్థానాలు అవసరం ఉంటుంది. ఈ 10 స్థానాలను కూడా ఎవరి దగ్గర నుంచి మద్దతు సేకరించాలి అనేటువంటి అంశాలను నిన్నటి నుంచి కూడా సుదీర్ఘంగా చర్చించుకున్నారు విజయ్. ఆ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే వాటిని ఏ విధమైనటువంటి పార్టీలతో పొత్తు ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని ఇప్పటి వరకు కూడా మీడియా ముఖంగా బహిర్గతం చేయనప్పటికీ కూడా తన మనసులో ఒక బలమైనటువంటి ఆలోచన చేసి ఉంచుకున్నారు విజయ్ అనేది మాత్రం తెలుస్తుంది. ఆ దిశగా ఇప్పుడు గెలుపొందినటువంటి తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో సమావేశము నిర్వహించడానికి కొద్ది క్షణాల క్రితమే, కేవలం 2 నిమిషాల క్రితమే నివాసం నుండి పార్టీ కార్యాలయానికి విజయ్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అంతకంటే మునిపే కూడా దాదాపు 9 గంటల ప్రాంతంలో కూడా ఇటు విజయ్ నివాసంలో ఉంటూనే కూడా విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్రన్కు ఒక ఈమెయిల్ను కూడా పంపడం జరిగింది. ఆ ఈమెయిల్ సారాంశం ఏంటంటే, తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటుకు తమకు అనుమతిని ఇవ్వాలి, ఆహ్వానించాలి. అదేవిధంగా 2 వారాలు గడువిస్తే తమ యొక్క బలాన్ని పరీక్షించుకోవడానికి బాగుంటుంది అని చెప్పి కూడా ఆ లేఖ సారాంశంగా కూడా చెప్పొచ్చు. అయితే 108 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్కి 10 స్థానాలు తక్కువగా ఉన్నటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పుడు ఏ పార్టీల మద్దతు కూడగట్టుకొని గవర్నర్తో ఇటు తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమవుతున్నారు అనేది మాత్రం ఇంతవరకు బయటకు చెప్పకపోవడంతో అది కాస్త కొద్దిగా బ్రేకింగ్ న్యూస్గానే ఉందని కూడా చెప్పాలి మహేశ్వరి. లోకేష్, అయితే ఇంకా 10 మంది సపోర్ట్ కావాలి. మరి విజయ్తో కలిసి రావడానికి ఎవరైనా సుముఖంగా ఉన్నారా? ఎస్, ఖచ్చితంగా ఎన్నికలకు మునిపే కూడా ఇటు ఏఐడిఎంకే విజయ్ని తమ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్దామని చెప్పి ఆహ్వానించినటువంటి సంగతి తెలిసిందే. అదేవిధంగా ఎన్నికల అనంతరం ఇంత అతిపెద్ద స్థానాలు గెలుచుకున్నటువంటి విజయ్కి లీడింగ్లో ఉన్నప్పుడే కూడా మరికొన్ని పార్టీలు, ఏదైతే పిఎంకే పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా కాంటాక్ట్లోకి వచ్చాయని చెప్పి కూడా మనకు సమాచారం ఉంది. ఇటు పిఎంకే పార్టీకి 5 స్థానాల్లో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా 4 స్థానాలు గెలుపొందినటువంటి పరిస్థితి, 5 స్థానాలు గెలుపొందినటువంటి పరిస్థితి. మరోవైపు సిపిఐ సిపిఎం కూడా చెరో 2 స్థానాలు కలిగినటువంటి పరిస్థితి. అంటే కేవలం సిపిఐ సిపిఎం, కాంగ్రెస్, పిఎంకే జత కడితే కూడా దాదాపు 14 స్థానాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా కేవలం కాంగ్రెస్ పిఎంకే మద్దతు తీసుకున్నా కూడా 10 స్థానాలు ఉంటుంది. క్లీన్గా విజయ్కి కావాల్సినటువంటి సంఖ్యాబలం వచ్చేస్తుంది. సో పిఎంకే కాంగ్రెస్తో జత కడతారా, లేదా సిపిఎం వామపక్షాల సపోర్ట్ కూడా తీసుకుంటారా, లేక ఏఐడిఎంకే మొదట్లోనే తమకు ఆఫర్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే బీజేపీతో కనుక పొత్తు లేకుండా మీరు సపరేట్గా కనుక మాతో కలిస్తే మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఏఐడిఎంకే యొక్క ఇచ్చినటువంటి హామీతో ముందుకెళ్తారా, ఏ రకమైనటువంటి ఆలోచన విజయ్ చేసి ఉంచుకున్నారు అనేది మాత్రం ఇప్పుడు సందిగ్ధంలో ఉండేటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లోకేష్. ஆமா